హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కొన్ని మ్యాక్సీ డ్రెస్సెస్ చూద్దాము. క్విక్గా నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ వన్. నేను మింత్రాలో నుంచి పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 1650 అట్లాగా 1600 to 17 మధ్యలో ఉంది గాయస్. ఇట్స్ బిన్ ఆల్రెడీ లైక్ 1-2 years నేను ఇది పర్చేస్ చేసి కూడా. ఇదేంటంటే హ్యాండ్స్ జస్ట్ లైక్ మనకి స్లిప్స్ లాగా అలా వచ్చినాయి అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగా మీకు బీడ్ వర్క్ ఆ వర్క్తో ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చింది. ఓన్లీ ఆ అప్పర్ పార్ట్ వరకు. ఇంక ఇక్కడ నుంచి ఫ్రిల్స్ ఉంటాయి కదా, అలా ఫ్రిల్స్ లాగా మొత్తం అట్లా వచ్చేసింది కింద వరకు కూడా. అండ్ కింద ఏంటంటే మళ్ళీ మీకు ఈ ఫ్రిల్స్ ఎలా అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయో అక్కడి వరకు వచ్చి కింద మళ్ళీ ఇంకొక 2 layers 3 layers 1 2 3 ఓవరాల్గా 3 steps లాగా అనమాట. 3 steps మళ్ళీ ఫ్రిల్స్ వచ్చినాయి, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఫ్లేయర్ కూడా వచ్చేసి మంచిగా చాలా బాగుంది, లాంగ్గా ఉంది ఫ్లేయర్ అయితే. అండ్ ఫ్రంట్ మీకు ఎట్లా అయితే ఉందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే లెంత్ అంతా కూడా ఫ్లేయర్ అంతే వచ్చింది. బట్ ఇక్కడ ఫ్రంట్లో లైనింగ్ మీరు చూసారు కదా, కంప్లీట్ కింద వరకు కాకపోయినా మీకు జస్ట్ ఒక పామ్ డిఫరెన్స్ ఉన్నంత వరకు లైనింగ్ ఉంది, విచ్ ఇస్ లైక్ కుర్తీ సెట్కి ఉన్నట్టు మనకి మామూలుగా లైనింగ్ ఉంటుంది కదా ఒక పామ్ డిఫరెన్స్లో, అట్లా ఉంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా. అండ్ మీకు ఓవరాల్గా అయితే ఈ డ్రెస్ లుక్ వైజ్ కానీ అదంతా కూడా మంచిగా ఉంది. ఇది నేను అండర్ లైట్ లైక్ రూమ్ లైట్లో తీసినట్టు. ఇదేమో ఒక కైండ్ ఆఫ్ మెరూన్ అలాంటి షేడ్లో ఉంది మీకు ఇక్కడ, అంటే ఈ లైటింగ్కి మీకు ఇలా కనిపిస్తుంది. బట్ విచ్ ఇస్ గుడ్. మీకు బయటకి ఈవినింగ్ నైట్ టైం అలా వేసుకెళ్ళినా ఇట్స్ లైక్ డీసెంట్. మనకి డేట్ నైట్స్కి అట్లాగా అవుటింగ్కి అట్లా వెళ్ళినప్పుడు నైట్ డిన్నర్కి లుక్ అయితే మంచిగా ఉంటుంది. అక్కడ ఫ్రంట్ మనకి ఆ స్టోన్స్ కొంచెం గ్లేజ్ అవుతూ అలా షైన్ అవుతూ. అండ్ ఇక్కడ నేను లోపల ఒకసారి లైనింగ్ మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. స్వెట్ కూడా మనకి ఎప్పుడైనా స్వెట్ అలా అనిపించినప్పుడు కొన్ని క్లాత్స్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. సో ఇది లోపల లైనింగ్ కూడా మంచిగానే ఉంది, మీకేమీ ఇరిటేటింగ్గా అలా ఏమీ ఉండదు. బట్ ఎవరికైనా ఇక్కడ స్లీవ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మీరు ఓవర్ కోట్ అలాంటివి ఏమైనా స్టైలప్ చేయొచ్చు. అవన్నీ లైక్ బేస్డ్ ఆన్ ఇండివిజువాలిటీ. వితౌట్ స్లీవ్స్ కూడా కొందరు వేసుకుంటారు కాబట్టి I just showed this. And second one is this one guys. ఇది మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంది. ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్, లైక్ అదొక సిస్టమాటిక్ ప్యాటర్న్లకు కాదు. అండ్ కలర్ కూడా మీరు ఇక్కడ చూసారు కదా ఎలా ఉందంటే పింక్, లైట్ పింక్, బ్లూ అట్లా అన్నీ మిక్స్డ్ అప్ లాగా ఆ వర్జన్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ స్లిప్ ఆన్స్ వచ్చేసరికి ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం థిన్గా ఉన్నాయి, చాలా థిన్గా ఉన్నాయి, దిస్ ఈజ్ ఆల్సో గుడ్. లైక్ మీరు ఎప్పుడైనా బీచ్ సైడ్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా యూ కెన్ వేర్ దిస్, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ స్లిప్ ఆన్స్ ఇట్లాగా స్లీవ్స్ లేకుండా ఎవరికైనా అలవాటు లేదు అనుకుంటే యూ కెన్ ట్రై విత్ సమ్ షోల్డర్స్, వాట్ యూ కాల్, ఈ ఓవర్ కోట్స్ లాగా ఉంటాయి కదా, అంటే కంప్లీట్గా కవర్ అయిపోతే మీకు ఫ్రంట్లో ఏం కనిపించదు. సో ఓన్లీ మీకు హ్యాండ్స్ ఆర్ ఆ షోల్డర్స్ వరకు మీకు కవర్ అయ్యి ఉంటాయి. సో దట్ మీకు ఫ్రంట్ సైడ్ పడకుండా ఉండే ఓవర్ కోట్స్ అలాంటివి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎటువంటి చెమ్కీస్ అలాంటి ఏం డిజైన్ లేదు, మొత్తం ఈ ప్యాటర్నే వచ్చేసింది. అండ్ స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్లో ఉండే ఫ్రిల్స్ ఉంటాయి చూసారా, అవి ఏంటంటే సైడ్లో ఒక 2 ఫ్రిల్స్ లాగా అలా వచ్చినాయి అంతే. మళ్ళీ సెంటర్ దగ్గర ఏం రాలేదు, మళ్ళీ ఇటు సైడ్ ఒక 2 ఫ్రిల్స్ అలా ఫోల్డ్స్ వచ్చినాయి అంతే తప్ప మొత్తం కూడా ఇంకా సిమిలర్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇది కంపేర్ టు ద ప్రీవియస్ వన్ లెంత్ కొంచెం తక్కువ అనమాట. ద ప్రీవియస్ వన్ ఈజ్ లైక్ 5-6 హైట్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కింద దాకా వచ్చేస్తుంది. ఇదేంటి అంటే కొంచెం 1 inch పైకి ఉన్నట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ సమ్వట్ షార్టర్ దెన్ ద ప్రీవియస్ వన్. సో అండ్ ద లైనింగ్ ఈజ్ మచ్ మోర్ లెస్ షార్టర్. సో మీకు ఇక్కడ లైనింగ్ అయితే లోపల ఉన్నది, ఇంకొంచెం పైకి ఉంటుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ చూపించాను కదా జస్ట్ నౌ, ఇక్కడ కొంచెం పైకి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇట్లాగా ఎలాస్టిక్తోనే వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ కూడా బ్యాక్ సైడ్ సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, మీరు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అండ్ లోపల మనకి ఎలాస్టిక్ ప్రెస్ అయ్యి డిస్కంఫర్ట్గా కానీ ఏది కూడా లేదు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. క్లాత్ అయితే మంచిగా ఉంది గైస్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ యూ కెన్ పర్చేస్ దిస్ ఫ్రమ్ మింత్రా. అండ్ ద లింక్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అండ్ ఇక్కడ చూసారు కదా లైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది, ఆల్మోస్ట్ లైక్ హాఫ్ 2 palms ఉన్నంత అలా ఉంది. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ కూడా చాలా స్మూత్గా మంచిగా అనిపిస్తుంది గైస్. అండ్ మీకు ట్రాన్స్పరెంట్ అయితే కాదు చెప్తున్నాను కదా, కాకపోతే ఏంటంటే
కొంచెం కంపేర్ టు ద ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా అంత లైనింగ్ ఉండదు, పైకి ఉంటుంది అని. అంటే కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు, కొంతమంది కంఫర్టబుల్గా ఉండరు. బట్ దిస్ ఈజ్ నాట్ మనకి నీస్ కన్నా పైకి అయితే కాదు, నీస్ కన్నా కిందకే ఉంటుంది అనమాట. 3/4 దాకా, 3/4 కన్నా కొంచెం పైకి, 5, 6 ఉన్న వాళ్ళకి 3/4 కన్నా కొంచెం పైకి వస్తుంది ఆ లైనింగ్ అనేది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇట్లా పెట్టగానే ఆల్మోస్ట్ ఇప్పుడు కింద దాకా డ్రెస్ ఉంది, దానికి జస్ట్ ఒక పామ్ అండ్ 1.5 పామ్ ఇంచ్ అన్నట్టు. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్ గైస్. ఇది మీకు లుక్ ఇలా చాలా సింపుల్గా అన్నట్టు అనిపిస్తుంది, బట్ మీరు దీన్ని స్టైల్ చేస్తే కరెక్ట్గా చాలా మంచిగా ఉంటుంది గైస్. లైక్ ఇది ఏంటి అంటే టై చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక రోప్ లాగా ఇచ్చారు, అవి ఏంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి మనకు ఆ రోప్ వస్తుంది, అండ్ ఫ్రంట్ సైడ్లోనేమో మీరు ఇక్కడ టై చేసుకోవాలి. కొంచెం మీరు ఆ షోల్డర్స్ కానీ ఏదైనా కూడా లుక్ చూడడానికి సింపుల్గా ఉంది, బట్ మీరు యూస్ చేసే జ్యువెలరీని బట్టి మనం స్టైల్ చేసుకునే జ్యువెలరీని బట్టి బేసిక్గా మన అవుట్ఫిట్ అనేది మనకి లుక్ మారిపోతుంది. సో దట్స్ హౌ వి స్టైల్ అవర్ సెల్ఫ్ టు మేక్ అవర్ సెల్ఫ్ మోర్ ఎలిగెంట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇందులో ఈ డ్రెస్లో మనకి అంత నేను ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఏం లేదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ సింపుల్, నాట్ ఈవెన్ 1 స్టోన్ కూడా ఏం లేదు. కాకపోతే కంప్లీట్గా కింద వరకు మనకి డ్రెస్ వచ్చేసింది. అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్లేర్ ఎలా వచ్చింది అంటే రైట్ సైడ్లో కార్నర్స్లో మనకి ఎక్కువ ఫ్లేర్, లైక్ ఇట్లాగా అప్ అండ్ డౌన్ లాగా రైట్ సైడ్లో ఉందన్నమాట, కార్నర్స్లో అట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ హ్యాండ్స్ చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి. ఈ ఆల్మోస్ట్ లైక్ ఫుల్ హ్యాండ్ దగ్గర ఎండింగ్లో మాత్రం ఇట్లాగా వచ్చేసి కొంచెం ఫ్లోయిగా అలా ఉంది. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది గైస్. నేను ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు డిన్నర్ డేట్స్కి కానీ, ఫ్రెండ్స్తో డేట్స్కి ఇట్లా వెళ్తున్నప్పుడు, లంచ్ డేట్స్కి అట్లాగా మీరు ట్రై చేయొచ్చు. సింపుల్ జ్యువెలరీతో స్టైలప్ చేసుకొని, ఈ రోప్ కూడా మీరు టై చేసుకునే దాన్ని బట్టి మీరు దాన్ని మంచిగా కొంచెం టైట్గా, మరీ స్టిఫ్గా కాకుండా లైక్ జస్ట్ బీ లైక్ డ్రెస్ అలాగా మనం టై చేసాము అన్నట్టు. అండ్ ఇక్కడ నేను జస్ట్ హ్యాండ్ ఒకసారి మీకు క్లోజ్ లుక్లో చూపిస్తున్నాను ఎలా వస్తుంది అనేది. జస్ట్ ఫ్లోయిగా ఉంది, కట్ అయితే ఏం లేదు, జస్ట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆ హ్యాండ్ ఇట్లా మనకు మీద పడుతుంది అన్నట్టు ఉంది. మీకు ఒకవేళ దీనికి ఇది మరీ లూజ్గా ఉంది, ఎక్కువ చాలా లూజ్గా అనిపించింది అనుకోండి, మీరు అక్కడ జస్ట్ స్టిచ్ చేసుకున్న ఆర్ దీన్ని ఆల్టరేషన్ చేసుకున్న సరిపోతుంది. ఈ హ్యాండ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 3/4 దాకా మీరు నార్మల్గా పెడితే 3/4 దాకా కవర్ అయిపోతుంది ఇది హ్యాండ్స్ అయితే మాత్రం. అండ్ దీనిలో మీకు కలర్స్ అయితే ఏం లేవు గైస్, ఇది ఓన్లీ కలర్గా అనిపించింది నాకు. ఇది నేను ఎజియోలో నుంచి పర్చేస్ చేశాను, బట్ ఇది మింత్రాలో కూడా అవైలబుల్ ఉంది. కాస్ట్ జస్ట్ అటు ఇటు డిఫరెన్స్ ఉన్న ఇట్స్ లైక్ అరౌండ్ ఐ థింక్ 550 to 600 మధ్యలో ఉంది గైస్ ఈ కాస్ట్ మాత్రం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద వన్ గైస్. ఇది కొంచెం ఫ్రంట్లో డిఫరెంట్ నెక్ మోడల్ అనమాట, బటర్ఫ్లై నెక్ అని చెప్తాను నేను. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలామందికి బటర్ఫ్లై నెక్ అంటే తెలుసు, అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎలాస్టిక్ ఉండేసరికి ఆ బటర్ఫ్లై నెక్ అంత క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు, బట్ నేను జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అది స్టిచ్ అనమాట, నేను ప్రెస్ చేసింది కానీ ఆర్ ఎల్స్ నేను ఎలాస్టిక్ ఇట్లా పుల్ చేసింది కానీ ఏమీ లేదు. నెక్ డిజైన్ ఇవ్వడమే వాళ్ళు అలా ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ వరకు. అంటే ఏంటంటే హ్యాండ్స్ దగ్గర మళ్ళీ ఇట్లాగా మనకి ఒక ఫ్లోయి టైప్ దగ్గర మనకి బుట్ట ఉంటుంది చూసారా, మరీ ఎక్కువ బుట్టలా కాకుండా అట్లా పెట్టారు. అండ్ కిందంతా కూడా కంప్లీట్ సేమ్ క్లాత్, బట్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఫోల్డ్స్ అనేవి ఫ్రిల్స్ పెట్టారు ఒక 3 స్టెప్స్ లాగా అలాగా. నేను ఒక్కసారి బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను మీకు. అన్ని ఫ్లోర్స్ అదే ఫ్రిల్స్ అనేవి ఉంటాయి కదా, ఫోల్డ్స్, ఎన్ని ఫోల్డ్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు మీరు చూస్తే 1, 2 అండ్ ద థర్డ్ వన్ ఇస్ లైక్ నార్మల్ ఇంకా ఫ్లో లాగా అలాగనమాట. మీకు ఆల్మోస్ట్ ఇది కూడా 5, 6 అలా హైట్ ఉన్న వాళ్ళకి ఫుల్ లెంత్ అంత వచ్చేసింది గైస్. సో మీరు ఆ లెంత్ని బట్టి మీరు ఎం ఆర్ ఎస్ అలా ప్రిఫర్ చేసుకోండి. ఇదైతే నేను ఎం మోస్ట్లీ నేను లెంత్ కోసం ఎం పెడతాను యాక్చువల్గా అయితే. ఇది బ్యాక్ సైడ్ కూడా దీనికి ఎలాస్టిక్ వచ్చింది, సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఉంది బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంది. జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రంట్లో ఆ బటర్ఫ్లై నెక్ కోసం అని చెప్పేసి కొంచెం డీప్ నెక్
డీప్ కాదు, అది బటర్ఫ్లై నెక్ అంతే. వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. ఇది కూడా మంచిగా మీరు ఎప్పుడైనా ఏదైనా మనకి ఫ్లవర్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలా ఫొటోస్ దిగడానికి వెళ్తాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ అలాంటివి ప్లాంట్స్ వెరైటీస్ పెడుతూ ఉంటారు కదా మనకి. ఇక్కడ కాకపోయినా కొన్ని అవుటర్ ప్లేసెస్లో కంట్రీస్లో మనకి బ్లాజమ్స్ అలాంటివి కొన్ని సీజన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి కొంచెం పింక్ కలర్వి అలా వేసుకొని గర్ల్స్ ఫొటోస్ అలాంటివి ఫోటోషూట్ తీసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ ఇక్కడ నేను చూపించాను మీకు, కొంచెం బుట్ట టైప్లో అలా వచ్చినాయి అనమాట. సో ఆ బుట్టాస్ కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇది కొంచెం సిల్క్ ఆర్ షిఫాన్ క్లాత్ కాబట్టి మీకు ఏం కనిపించట్లేదు అంత ఎక్కువ, మరి ఫ్లోయిగా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది గైస్. అండ్ this is how it is. That's it guys. Thanks for watching. If you like the content, share it to your friends and family and subscribe the channel for more updates.